డిప్రెషన్ అంటే ఏంటి? డిప్రెషన్లో ఉన్నారని ఎలా గుర్తించాలి? ఇలాంటి డౌట్స్ మీకు కూడా ఉన్నాయా? అయితే ఈ వీడియో మీకు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. డిప్రెషన్ అంటే ఓన్లీ బాధగా ఉండడం మాత్రమే కాదు, మనసు చేసే ఆలోచన శరీరం మీద కూడా ప్రభావం చూపే ఒక స్టేజ్. క్లియర్గా చెప్పాలంటే 3-4 డేస్ బాధలో ఉంటే అది పర్వాలేదు, సో నార్మల్ అని చెప్పొచ్చు. అలా కాకుండా చాలా రోజుల నుంచి బాధలో ఉంటున్నారు అంటే ఇలా జరుగుతుందేమోనని గమనించాలి. నెంబర్ 1, ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ లేకపోవటం, నాకు వాల్యూ లేదని ఫీల్ అవ్వటం. నెంబర్ 3, ఎప్పుడూ నిద్రపోవటం లేదా నిద్ర పట్టకపోవటం. నెంబర్ 4, ఎక్కువగా ఎప్పుడు అలసటగా ఉండటం. నెంబర్ 5, ఫోకస్ లేకపోవటం. ఇలాంటివి అనిపిస్తే అది డిప్రెషన్కి దారితీయచ్చు అని గుర్తించాలి. డిప్రెషన్ అంటే బాధ కాదు, అది మనసులో కలజడి మాత్రమే. ఇది వీక్నెస్ కాదు. సో డిప్రెషన్తో ఫైట్ చేసి గెలవటానికి చాలా మార్గాలు ఉన్నాయి. అవి పార్ట్ 2 వీడియోలో తెలుసుకుందాం. డిప్రెషన్ గురించి తెలుసుకోవాలి అనుకున్న వారికి ఈ వీడియో షేర్ చేయండి, వారికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.